శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మాఘ పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత మరియు చేయవలసిన పరిహారాలను తెలుసుకుందాం. హిందూ గ్రంథాల ప్రకారం మాఘ పూర్ణిమ సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేయడం పరిగణించబడుతుంది. స్నానం చేసిన తర్వాత భిక్ష పెట్టడం వల్ల మీ ప్రస్తుత జీవితంలోని పాపాలు మరియు గత పాపాలు తొలగిపోయినట్లు భావిస్తారు. అదనంగా పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువును మరియు హనుమంతుని ఆశీర్వాదం పొందడానికి పూజిస్తారు. అలాగే ఈ రోజున విష్ణువు మరియు హనుమంతుడిని పూజించిన భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ మాసంలో దేవతలు స్వర్గం నుండి దిగి భూమిపై కొంత సమయం గడపాలని మరియు గంగా నది ఒడ్డున ఉంటారని కూడా నమ్ముతారు. ఈ మాఘ పూర్ణిమ రోజున యొక్క కిరణాలలో పవిత్రమైన కిరణాలలో దేశం నలుమూలల నుండి వందలాది భక్తులు వస్తారు. మాఘ పూర్ణిమ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యత. మాఘ పూర్ణిమ రోజు జ్యోతిష్యంలో కూడా ముఖ్యమైనది. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మరియు చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి మాఘ పూర్ణిమ నాడు పవిత్ర స్నానం చేయడం వల్ల సూర్యచంద్రులకు సంబంధించిన అన్ని కష్టాలు తీరుతాయని నమ్ముతారు. శాస్త్రీయ దృక్కోణంలో మాఘమాసం కూడా ఉపయోగపడుతుంది. ఈ మాసం మారుతున్న కాలాలకు అనుగుణంగా మానవ శరీరానికి సహాయం చేస్తుందని భావిస్తారు. ఫలితంగా మాఘ పూర్ణిమ నాడు స్నానం చేయడం వల్ల శరీరానికి బలం మరియు శక్తి లభిస్తుంది. మాఘ పూర్ణిమ వ్రత కథ. పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవితం సాగిస్తుంటాడు. తనకు సంతానం ఉండరు. ఓ రోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో తనకు కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ 16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు. ఈ విధంగా ప్రతి పౌర్ణమికి కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. చంద్రదోషం నుంచి విముక్తి కోసం. జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో, చంద్రుడి ప్రభావంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయ సమయంలో గోమాతకు పచ్చిపాలలో పంచదార, బియ్యం కలిపి ఆర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత ఓం స్త్రాం స్త్రీం స్త్రీం సహ చంద్రమసే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ పనులు చేయకండి. మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్ర లేవకండి. ఇలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. మాఘ పూర్ణిమ వేళ నల్లని దుస్తులను ధరించకండి. ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకండి. షేవింగ్, కటింగ్ కూడా చేయించుకోవద్దు. గోర్లను కూడా కత్తిరించొద్దు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.